మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చివరి మాట, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఒక చిన్న మాట, ఏ రోజు యొక్క చెడు దుష్టత్వము ఆనాటికి చాలును అని ప్రభువు చెప్పడంలో ఉన్నటువంటి పరమార్థం ఏదనగా, మీరు జరిగిపోయిన వాటిని గూర్చి దుఃఖిస్తూ అదే భారాలను మోసుకుంటూ ముందుకు వెళ్ళకండి, మీరు ప్రస్తుత విషయాల మీద దృష్టి సారించండి అని ప్రభువు స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నారు. రేపు ఏం జరుగుతుందో, రేపు ఏమవుతుందో, వచ్చే వారం ఏం జరుగుతుందో, వచ్చే మాసం ఏం జరుగుతుందో, మరుసటి ఏడు ఏ విధంగా జరుగుతుందో అని జరగబోయే వాటిని గూర్చి దుఃఖించకూడదు అని కూడా ప్రభు సెలవిస్తున్నారు. మన యొక్క దృష్టి అంతా, మన యొక్క ధ్యాస అంతా ఈ దినము మీదే మనం నిలిపి ఉండాలి. అందుకే యాకోబు కూడా అంటాడు తన పత్రికలో, నేడుండి రేపు ఒకానొక ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వద్దామని చెప్పుకుంటున్న వారులారా, రేపేమి సంభవిస్తుందో మీకు తెలుసా? తెలియదు కదా. కనుక మీరు నేటి దినము గూర్చి ధ్యానించండి. మీరు ఈ దినము మనుషులు, నేటి సంబంధులు, క్రైస్తవులు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం కలిగిన వారుగా ఉండాలి. అదేదనగా ప్రభు నిన్నటి దినాన ఆయన మన కొరకు సిలువలో మరణించారు. నేడు ఆయన మన కొరకు మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడయ్యాడు. ఇక రేపటి దినమున ఆయన మనల్ని తన మేఘము మీద కొనుపోవడానికి రానున్నాడు అనేటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసం కలిగిన వారమై, నిరీక్షణ కలిగిన వారమై మనము నిలిచి ఉండాలి. అదే నిన్నటిని గూర్చి ధ్యానిస్తూ బాధపడుతూ ఉంటే అది మనకి దుఃఖాన్ని కలుగు చేస్తుంది, బాధను కలుగు చేస్తుంది. అది ఏ విషయమైనా, కుటుంబంలో నుండి ఒకరు దూరమైన, వ్యాపారంలో నష్టం కలిగిన, ఉద్యోగం కోల్పోయిన, శరీరం బలహీనమైన, నష్టాలను చవిచూచిన, ఎదురు చూచినటువంటి ఆశీర్వాదం చేజారిపోయిన, ఇలా దుఃఖానికి, బాధకు, కన్నిటికీ గురి చేసేటువంటి పరిస్థితులను మనం విడిచిపెట్టాలి. నిన్ననే మనం వాటిని విడిచిపెట్టి నేడు ఒక నూతనమైనటువంటి దినముగా మనం ప్రారంభించాలి. జరిగిపోయిన వాటిని గురించి ధ్యానిస్తూ వాటిని మనం మోసుకుంటూ మన యొక్క ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అనేక సందర్భాల్లో జరిగిపోయిన విషయాలను నెత్తి మీద పెట్టుకుని బరువైన భారమైనటువంటి కాడి వలె భుజం మీద మోస్తూ వెళ్తూ ఉంటాం. ప్రభు అంటున్నారు, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తున్నారు. ఆయన విశ్రాంతినిస్తానని చెప్పిన తర్వాత కూడా మనము జరిగిపోయిన వాటిని మోసుకుని వెళ్ళడం ఎందుకు? నీకు సమాధానాన్ని ఇస్తాను అన్నారు. ఆ అసమాధాన క్రియలను మనం మోసుకుని వెళ్ళడం ఎందుకు? నేను నీకు సమృద్ధిని ఇస్తాను అన్నారు. ఇక జరిగిపోయినటువంటి ఆ కరువు దినాలను మోసుకుని వెళ్ళడం ఎందుకు? నేను నీకు భక్తికి, నీ జీవమునకు కావలసిన వాటిని ఇస్తాను అన్నారు. ఇక జరిగిపోయిన ఓటములను గూర్చి సహాయం చేయవారు ఎవరు లేరనేటువంటి దుఃఖమును ధ్యానిస్తూ ముందుకు సాగడం ఎందులకు? ప్రభు అంటున్నారు, మీరు మీ దృష్టి నేటి దినముల మీద ఉంచండి. నేను నేడి మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా ప్రారంభించి ఉన్నాను. మనము ఆయనలో ఒక నూతన సృష్టి, ఏ దినమునకు ఆ దినము ఒక నూతన సృష్టిగా మనం ప్రతిరోజు ఆయన కృప పొందుకొని దినమును ప్రారంభించాలి. నిన్నటి దినమున జరగవలసినటువంటి కీడు జరిగిపోయింది, దానిని మరలా మనం ఈ రోజుకి తీసుకురావద్దు, మరియు అదే కీడును రేపటికు మోసుకొని వెళ్ళకూడదు. ఇక్కడ చదివినటువంటి ఒక చిన్న మాటలో మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనిస్తాం. ఏనాటి కీడు ఆనాటికి చాలును అనేటువంటి విషయంలో మాటలో వర్తమానంపై మనం దృష్టి పెట్టాలి. అనగా నేటి దినమున మనం ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితుల మీద మనము చేయవలసినటువంటి మన దృష్టి సారించాలి. రెండవదిగా, ఈ రోజే మన జీవితం, ఈ రోజు మనది, ఈ రోజు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి దయ, కృప, వాత్సల్యత అని ఈ దినమే మనది అనే భావముతో మనం ముందుకు సాగాలి. మరియు జరగబో ముందస్తు విషయాలను గురించి ఆందోళన చెందకూడదు. కట్టవలసినవి, చేయవలసినవి, వెళ్ళవలసినవి, కూర్చోవలసినవి, ఇలా జరగబో వాటిని గురించి, భవిష్యత్తుని గురించి మనం ఆందోళన చెందకూడదు. మరియు అంతకంటే ముఖ్యంగా ఆయన మన కొరకు సమస్తమును సమకూర్చువాడు, మేలు కొరకు మనకు సమకూడి జరిగించువాడు, ఆయన మహిమైశ్వర్యము చొప్పున సమృద్ధిని అనుగ్రహించువాడు, ఆయన శ్రీమంతులకు దేవుడు అని మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పం మీద, ఆయన చిత్తము మీద మనం నమ్మకం ఉంచి, ఆయన ఏర్పాటు మీద నమ్మకం ఉంచి మనం ముందుకు సాగిపోవాలి. మనలను భవిష్యత్తును గురించి ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులకు పడవేయాలని సాతానుగాడు 1,00,000 ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాడు
ప్రతిదినం ప్రతిరోజు మన ప్రక్కకొచ్చి జరగబో వాటిని మన ధ్యానంలోకి, మన ధ్యాసలోకి తీసుకుని వచ్చి వాటిని గూర్చి భయాన్ని, భారాన్ని, దుఃఖాన్ని, ఆందోళన కలుగు చేస్తూ ఉంటాడు. వాటిని మనం ఎదిరించాలి అంటే దేవుని ఏర్పాటు మీద మనం నమ్మిక ఉంచాలి. ఈ రోజు నాకు ఇచ్చిన దినం ఇది, ఈ కార్యంలో దేవుడు నాకు జయమిస్తాడని ఆయన మీద మనం నమ్మకం ఉంచి సాతాను మనల్ని పడవేయాలని, దుఃఖాన్ని గురి చేయాలని, భవిష్యత్తును గురించి ఆందోళన కలుగు చేస్తూ ఉన్న క్రియలను మనం జయించాలి. వాటిని గురించి మనం దుఃఖిస్తూ నిలిచిపోకూడదని ప్రభు సెలవిస్తున్నారు. ఇజ్రాయేలీలకి ఎర్ర సముద్రం అడ్డు వస్తే ప్రభు అంటున్నారు, మీరు ఎందుకు ఆగిపోయారు, సాగిపోండి అన్నారు. మరియు యోర్దాను నది అడ్డొస్తే అప్పుడు కూడా అంటారు, మీరు ఎందుకు ఆగిపోయారు, సాగిపోండి అంటారు. ఇంకా అంటారు, బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా కోట గుమ్మంలోకి అడుగు పెట్టండి, మీకు రెండింతలుగా మేలు చేస్తాను అని అంటున్నారు. దాని అర్థం మీరు బాధల్లో, దుఃఖంలో, ఇబ్బందుల్లో అక్కడే నిలిచిపోకూడదు, మీరు సాగిపోవాలి. ఈ దినం మీకు అనుగ్రహించబడినటువంటి కృప, ఇది మీ కొరకు కుమ్మరించబడినటువంటి సమృద్ధి, దీవెనతో కూడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి రోజు, ఇది మీది. ఈ దినం మీదని సంతోషించండి. ఈ దినం మీ చేతికి అప్పగించబడినదని, మీ కొరకు కేటాయించబడినదని, ఒక ఏర్పాటు చేయబడినటువంటి దినం అని మీరు గుర్తించండి అని ప్రభు సెలవిస్తుండగా, మనం మన కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాటు ఎంతో శ్రేష్టమైనదని ఎరిగి మనం ముందుకు సాగిపోదాం. నేడు మనము చేయవలసినటువంటి పనిని దృష్టి ఉంచి సాధిస్తాం. వ్యాపారంలో ఒక దినము నష్టం వస్తే ఆ నష్టం గురించి ధ్యానిస్తూ, ధ్యాసలో ఉండి, ఆలోచిస్తూ, ఆందోళనలో నలిగిపోతూ, బాధతో ఉంటే నేటి దినమును జరగవలసినటువంటి వ్యాపారాన్ని గురించి ఎవరు ఆలోచిస్తారు? నేటి దినమును చేయవలసినటువంటి పనిని గురించి ఎవరు ముందడుగు వేస్తారు? ఆ సందర్భంలో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏదనగా, నిన్న అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో నేడు అనేటువంటి పని వెనుకకు పడుతుంది అన్న సంగతి వాస్తవమని, రేపు అనేటువంటి ఆలోచన మరలా ఎప్పుడు మనకి భారంగా ఉంటుందో నేడు అనేటువంటి పని మనం చేయడానికి భయముతో ఉంటాము అన్న సంగతిని మనం గుర్తించాలి. ప్రభు ఈ మాట చెప్తూ, మీరు నేటి దినము మీద మీరు దృష్టి ఉంచండి, మీ ఫోకస్ అంతా, మీ యొక్క దృష్టి అంతా, మీ ఆలోచన అంతా ఈ దినము మీదే ఉండాలి అని చెప్తూ మనకు ఒక ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఒక చిన్న విషయాన్ని తెలియచేస్తున్నారు. అదేదనగా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి ఎవరు ఆహారాన్ని పెట్టరు, కానీ ఎవరు వాటికి ఆహారాన్ని ఇస్తున్నారు? వాటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి నేనే కదా. కాబట్టి ఏది తినాలి, ఏది తాగాలి, ఏది ధరించుకోవాలని మీరు బాధపడొద్దు, చింతించొద్దు. లోక సంబంధులు వాటిని గురించి చింతిస్తారు, లోక సంబంధులు అలా ఆలోచిస్తారు, లోక సంబంధులు ఆ ఆలోచనను బట్టి శరీర రోగాలను తెచ్చుకుంటారు. మీరైతే నా ఏర్పాటు మీద నమ్మిక ఉంచండి, ఈ దినం మీదని మీరు చేయవలసినటువంటి పనిని మీరు దృష్టి సారించి చేయండి. వేకువజామున స్తుతించండి, ప్రార్థనా పూర్వకంగా పనులను చేయండి, నమ్మకంగా యథార్థంగా జీవించండి, తోటి వారితో సత్యం పలకండి, ఎవరిని మోసము చేయకండి, అన్యాయము చేత ఏ లాభాన్ని పొందుకోకండి. ప్రతి దినము మీ యొక్క మనస్సును, మీ యొక్క హృదయమును నా సన్నిధిలో శుద్ధి చేసుకోండి. మీ దినమును నాకు అప్పగించి మీరు అడుగు వేయండి అని ప్రభు మనకి తేటగా సెలవిస్తుండగా, అట్టి విధంగా మనం ముందుకు సాగిపోదాం. అన్ని జనుల వలె, దిక్కులేని వారి వలె, విడవబడిన వారి వలె, సహాయకులై ఉన్న వారి వలె మనము దుఃఖించక, మన కొరకు మన సృష్టికర్త అయినటువంటి ప్రభు ఉన్నాడు అన్న సంగతిని గుర్తిస్తాం. మనము చింతించడం చేత, జరిగిపోయిన వాటిని గురించి దుఃఖించడం చేత, జరగబో వాటిని గురించి ఆలోచించడం చేత మన ఎత్తు ఒక మూర కూడా పెరగదు అని వాక్యం సెలవిస్తుంది. మీరు వాటిని చేయుట చేత మీకు ప్రత్యేకమైనటువంటి అవార్డులు, రివార్డులు, బహుమానాలు, దీవెనలు ఏమీ రావు. కాబట్టి వాటిని గురించి మనం ధ్యానించట కంటే, ధ్యాస కలిగి ఉండట కంటే, మనలను నడిపిస్తున్న సృష్టికర్తను గురించి ధ్యాస కలిగి ఆయనను ధ్యానిస్తూ, ఆయన ఇచ్చిన లేఖనములను చేతపట్టుకొని, జీవవాక్యమైనటువంటి ఖడ్గమును చేతపట్టుకొని సాతాను క్రియలను ఛేదిస్తూ ముందుకు సాగిపోదుముగాక. ఆయన ఏర్పాటు శ్రేష్టమైనది. ప్రస్తుతం మీద మనము దృష్టి ఉంచి, ఆయన ఏర్పాటు మీద నమ్మకం ఉంచి ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోదుముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో అన్నిటికంటే ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈనాటి కీడు ఆనాటికి చాలు అని మీరు సెలవిచ్చారు. నిజమే తండ్రి, జరిగిపోయిన వాటిని గురించి, జరగబో వాటిని గురించి ధ్యాస కలిగి బాధపడి దుఃఖపడే దానికంటే నేడు మీరు ఇచ్చినటువంటి దినం అనే వర్తమానం మీద దృష్టి ఉంచి సాగిపోవాలని మీరు సెలవిచ్చిన అమూల్యమైనటువంటి వాక్కును బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారు వారి యొక్క దృష్టిని ప్రస్తుతం మీద ఉంచి చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నమ్మకంగా నిర్వర్తించినట్లుగా సహాయం అనుగ్రహించి, నీకు వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలు తీర్చి నిండాలుగా దీవించమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.